వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి దాకా ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి మిగతా వారికి షేర్ చేసి సహాయం చేయండి వారి కోసం. ఓకే అండి, ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో సెకండ్ టెన్స్ అయినా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏమన్నామంటే కంటిన్యూస్ అంటేనే అన్ని V4లు మెయిన్ వర్బ్ ఏముంటుంది V4. అసలు టెన్స్ అంటే నేను చెప్పాను, సబ్జెక్ట్ చెప్పాను, వర్బ్ చెప్పాను, ఆబ్జెక్ట్ చెప్పాను. ఈ సబ్జెక్టులన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మీకు క్లియర్ చెప్పాను. ఇక వర్బ్ గురించి చెప్పేటప్పుడు వర్బ్లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది అన్నాను. హెల్పింగ్ వర్బ్ను మనం ఎట్లా తీసుకుంటామంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, యావ్ ఫార్మ్స్ అని చెప్పాను. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ అంటే ఏముంటుంది అంటే కంటిన్యూస్ అంటే మెయిన్ వర్బ్ V4 ఉంటుంది. మనం ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెజెంట్ యొక్క కంటిన్యూస్లో ఏముంటాయి బీ ఫార్మ్స్ ఉంటాయని చెప్పారు. ఆ బీ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్. అంటే మన స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి, యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, V4 ఉండాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూడండి. ప్రెజెంట్ కంటిన్యూస్ చూసుకున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ చూసుకుంటే సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్, V4, ఆబ్జెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ టెన్స్ తెలుసుకునేటప్పుడు ఫస్ట్ మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తామో అది తెలుసుకుందామండి. ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్ యూసేజ్ అనేది ఇంకా నేను రాలేదు, ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, దాని యొక్క పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, క్వశ్చన్ సెంటెన్స్ ఏంటి, పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, నెగిటివ్ క్వశ్చన్ ఏంటో తెలియాలి. అంటే మనం ఫస్ట్ వీడియో నేర్చుకున్న సెంటెన్స్ గురించి నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఏం నేర్చుకున్నాం? అసెప్టివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, గివింగ్ ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. అది మనం ఒక్కసారి చూడాలి. ఒకసారి చూడండి. ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, యు అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, షీ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఒక్క క్లియర్గా చూసుకోవాల్సింది అంటే ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 హెల్పింగ్ వర్బ్ నుంచి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ సబ్జెక్ట్ ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తామని తెలియాలి. ఐ అనేది ఉందంటే ఖచ్చితంగా యామ్ వస్తుంది. ఆ యామే వస్తుంది తప్ప ఇంకా వేరే దేనికి ఏ సబ్జెక్ట్ కూడా రాదు. ఒక్కసారి వి, యు, దే అంటే ఇవన్నీ కూడా ఫ్లూరల్ అండి. ఫస్ట్ పర్సన్ ఫ్లూరల్, సెకండ్ పర్సన్ ఫ్లూరల్, థర్డ్ పర్సన్ ఫ్లూరల్, వీటన్నిటికి కూడా ఆరే వస్తుంది. అంటే వీఆర్, యూఆర్, దే ఆర్ అనాలి కదా తప్ప వీటి కూడా ఈజ్ రావద్దు. ఇంకా థర్డ్ పర్సన్ సింగర్స్ గురించి నేను చెప్పాను ఫస్ట్ వీడియోలోనే. సింగిల్ ప్రెజెంటెన్స్ ఎస్ అనేది యాడ్ చేసుకుంటుంది, ఎస్ ఎక్కడ పడుతుంది థర్డ్ పర్సన్ సింగులర్ వస్తాయండి. అంటే యామ్, ఈజ్, ఆర్ లో ఎస్ ఉంది కాబట్టి ఈ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ ఎస్ వస్తాయని కూడా ఐడియా ఉంచుకోండి. ఆ తర్వాత మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేస్తామంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ని తీసుకుంటున్నాను, సబ్జెక్ట్ ఏమొస్తుంది? ఐకి యామ్ మాత్రమే వస్తుంది కాబట్టి ఐ యామ్. ఏంటిది? V4 ఏంది? టీచింగ్. ఐ యామ్ టీచింగ్. ఏం చేస్తున్నాము? ఇంగ్లీష్. ఇది ఆబ్జెక్ట్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడే జరుగుతున్నది. కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే కళ్ళ ముందు జరిగే యాక్షన్ కంటిన్యూస్ టెన్స్ అండి. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా? ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ అని చెప్తున్నాను. అంటే ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఒకవేళ నేను చెప్పట్లేను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ అంటేనే నాట్. యామెంట్ అన్నాము దీన్ని, యామ్ నాట్ అన్నా యామెంట్ అన్నా నో ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ చేయాలి అంటే ఇంట్రాగేటివ్ అన్నది. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తెలుసుకున్నాం. అయితే ఇలా చేయాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకురావాలి. ఎప్పుడైనా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ దాని పక్కనే ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్ ఇటు వచ్చి సబ్జెక్ట్ ఇటు వస్తే అది క్వశ్చన్ అవుతుంది, అది ఇంట్రాగేటివ్ అన్నట్టు. అయితే ఈ యామ్ అనేది ఉంది కదా, దీనికి ఇంట్రాగేటివ్. యామ్ ముందు వచ్చి ఐ అనేది వచ్చింది. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నానా అని క్వశ్చన్. యామెన్ ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ చేయాలనుకో, యామెంట్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, యామెంట్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పట్లేనా అని అర్థం అన్నది. ఓకే, ఒక సెంటెన్స్ తీసుకున్నా. ఐకి ఎప్పుడైనా యామే వస్తాయని చెప్పాను. ఇక్కడ వి తీసుకున్నా, యూ తీసుకున్నా, దే తీసుకున్నా, ఆరే వస్తున్నాను. ఇప్పుడు నేను ఒక యూ తీసుకున్నాను. యు ఆర్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్. మీరు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు కదా, అందుకనే ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న యాక్షన్ అనుకున్నాయి. ఓకే, ఆర్ యూ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్? మీరు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నారా? ఇది క్వశ్చన్. సపోజ్ ఒకవేళ వినట్లేరు అంటే ఆర్ యు ఆర్ నాట్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్. మీరు ఇప్పుడు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ వినట్లేరు అని అర్థం అన్నట్టు. క్వశ్చన్ అంటే తెలిపాను. ఒకవేళ వినట్లేరు అని క్వశ్చన్ అడగాలంటే ఆర్ఎంట్ యూ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్, ఆర్ఎంట్ యూ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్, మీరు నాగరాజు స్టడీ సర్కిల్ వినట్లేరా అని అర్థం అన్న. ఇప్పుడు నేనేం తీసుకున్నాను? వి, యూ, దే. వీటి బదులు ఇక్కడ వి తీసుకున్నా, వీఆర్ అన్నా ఓకే, దే ఆర్ తీసుకున్నా ఓకే. కానీ ఎప్పుడు కానీ ఈ సబ్జెక్టులు వస్తే ఖచ్చితంగా ఆరే రావాలి నెక్స్ట్ దీని మీద. ఆ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ నేను ఈ తీసుకున్నా, షీ తీసుకున్నా, ఇటు తీసుకున్నా, ఏదైనా నేమ్ తీసుకున్నా, ఇక్కడ రాజు అని నేమ్ తీసుకున్నా కానీ దీని తర్వాత ఇమీడియట్లీ హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? ఈజ్ రావాలి. అంటే షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్, ఆమె రూమ్ క్లీన్ చేస్తున్నది అంటున్నాను. షీ ఈజ్ నాట్ క్లీనింగ్ ద రూమ్, ఆమె రూమ్ క్లీన్ చేయట్లేదు అని చెప్తున్నాను. అంటే క్వశ్చన్ అడగాలంటే ఏం చెప్పాను? హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకెళ్ళి సబ్జెక్ట్ అన్నాను, షీ ఈజ్ అన్నాను. అయితే ఈ షీ వచ్చిందంటే అయిపోద్ది. ఈ షీ క్లీనింగ్ ద రూమ్. సార్ చూడండి, ఈ షీ క్లీనింగ్ ద రూమ్,
ఆమె రూమ్ క్లీన్ చేస్తున్నదా అని క్వశ్చన్ అడుగుతాం. ఒకవేళ రూమ్ క్లీన్ చేయట్లేదంటే ఈజెంట్ షీ క్లీనింగ్ ద రూమ్, ఆమె రూమ్ క్లీన్ చేయట్లేదా అంటే క్వశ్చన్ అడుగుతాం. ఈ క్వశ్చన్ అడగడం రాకుండా ఎట్లా ఉంటుంది అంటే ఇది చాలా వరకు ఏం చెప్తారు, ఈ షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్ అంటారు. అదే ఎక్స్ప్రెషన్ కూడా షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్ అని క్వశ్చన్ కూడా అలానే చెప్తారు. అలా చెప్పొద్దండి, ఈ షీ క్లీనింగ్ ద రూమ్ అనాలి, అంటేనే క్వశ్చన్ ఫామ్ చేసినట్టు. ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది. సబ్జెక్ట్ ఏంటి, కంటిన్యూస్ కాబట్టికే B4 వస్తుంది. ఇది ప్రెసెంట్ లో కంటిన్యూస్ కాబట్టికే బీ ఫార్మ్స్ ఆర్లు వస్తాయి అని మనకి ఈజీగా తెలుస్తుంది. నేను సెకండ్ వీడియోలో క్లియర్ చేశాను. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది పక్కా ఉండాల్సింది ఒక సెంటెన్స్ కి. ఆబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు, సబ్జెక్ట్ అయితే ఉంటుంది, ఆ తర్వాత వర్బ్ ఉంటుంది. ఈ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇది మనకు క్లియర్ అయిపోయింది. ఐకి ఆమ్ వాడతాము, యూకి ఆర్ వాడతాము, ఈజ్కి థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నిటి కూడా ఈజ్ వాడతాం అని చెప్పాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పర్పస్ లో చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ కీవర్డ్స్ మాత్రం నేర్చుకోవాలి. కీవర్డ్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం రాయలేమండి, చాలా కష్టంగా ఉంటుంది. కీవర్డ్స్ నేర్చుకుంటేనే అయిపోద్ది. అంటే నేనేం చెప్పానంటే ఈ కంటిన్యూస్ టెన్స్ అంటే మన కంటి ముందు జరిగే యాక్షన్స్ అన్నట్టు. కంటి ముందు జరిగే అంటే నవ్, ఇప్పుడే, రైట్ నవ్, ఇప్పుడు ఈ క్షణమే జరుగుతుంది, ఎట్ ప్రెసెంట్, ఈ టైము, నవ్ ఏ డేస్, ఈ రోజుల్లో జరిగే పనులు. దిస్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఉన్నదంటే ఖచ్చితంగా ఇదే. సి, లుక్, లిజన్, స్టాప్, డోంట్ డిస్టర్బ్ మీ అంటున్నాడు. అసలు ఈ గుర్తుంచుకోవడం కూడా ఎట్లా అంటే ఇప్పుడు కంటి ముందు జరుగుతుంది అంటే నవ్ అంటాం కదా, రైట్ నవ్ అంటాం కదా, ఎట్ ప్రెసెంట్ అంటాం కదా, నవ్ ఏ డేస్ అంటాం కదా. ఈ రోజుల్లో అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నారు అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నవ్ ఏ డేస్ అని కూడా అనొచ్చు. అంటే ఈ రోజుల్లో చదివేదని అంటే ఇప్పుడు జరుగుతున్న పని అని. ఒకసారి చూడండి, మనం ఏదైనా సి అంటే అటు చూడమంటున్నాం, అక్కడ ఏదో జరుగుతున్న చూడమంటాం కదా, అంటే అది అప్పుడు జరుగుతున్న. లుక్ అన్నట్టు చూడమంటున్నాం అంటే అది జరుగుతున్న పనిగా. లిజన్, విను, ఎందుకు చెప్తుంటున్నట్లు అన్నట్టు చెప్తాం. స్టాప్, ఆపు నువ్వు అని అంటాం, అంటే ఇప్పుడు ఏదో జస్ట్ ఉంటుంది ఆపు అంటున్నాం, అటు జరుగుతున్నదాన్ని. అంటే డోంట్ డిస్టర్బ్ మీ, నేను క్లాస్ చెప్తున్నాను నువ్వు డిస్టర్బ్ చేయకనంటామా, అది కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టికనే ఈ హెల్పింగ్ వర్డ్స్ కూడా ఈజీగా గుర్తుపట్టుకోవడం, కీవర్డ్స్ కూడా ఈజీగా గుర్తుపట్టుకోవడం కోసం మీకు చెప్తున్నాను. కంటి ముందు జరిగే పని కాబట్టి ఈ హెల్పింగ్ వర్డ్స్ కూడా అన్ని కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టే అర్థమవుతుంది. కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ చూద్దామండి. మొదటి ఉపయోగం ఏంటంటే ఈ టెన్స్ యొక్క మొదటి ఉపయోగం, ది యాక్షన్ స్టార్ట్స్ నౌ ఇట్ ఈస్ కంటిన్యూస్. నేనేం చెప్పాను, కంటిన్యూస్ టెన్స్ మన కంటి ముందునే జరగాలి, అదే అప్పుడే స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉండాలి. మన కంటి ముందు జరిగేంతసేపు దాన్ని కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం. అయితే ఈ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పని అనేది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామని అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తున్నాం. డోంట్ డిస్టర్బ్ హిమ్, అతన్ని డిస్టర్బ్ చేయకండి. ఈ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. నేను అందుకే చెప్పాను చూడండి, ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇక్కడ. అంటే ఈజ్ ప్రిపేరింగ్ ఫర్, లుక్ చూడండి, అక్కడ అటు నుంచి డోర్ వస్తుంది, ఆడ ఎవరు తలుపు కొడుతున్నారు అనుకున్నాను, లుక్ అటు చూడండి అంటున్నాడు, అంటే అక్కడ జరుగుతున్న పని. ఏమంటున్నాడు, సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, ఎవరో తలుపు కొడుతున్నారు చూడండి అంటున్నాడు. నెక్స్ట్, యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ నోట్బుక్, యు ఆర్ రైటింగ్ ఇంగ్లీష్ నోట్బుక్. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఇంగ్లీష్ నోట్స్ రాస్తున్నారు, నేను చెప్పే రాస్తున్నారు కాబట్టి యూఆర్ రైటింగ్ ఇంగ్లీష్ నోట్స్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కంటి ముందు జరుగుతున్న యాక్షన్లో. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇంకో సెకండ్ యూసేజ్ చూడండి, దో నాట్ గోయింగ్ ఆన్ నౌ. ఇప్పుడు మన కళ్ళ ముందు జరగకపోయినా అవి కంటిన్యూ అవుతున్న పని అయితే దాన్ని ఇట్లా చెప్తాం. ఎలా అంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నవ్ ఏ డేస్. ఈ రోజుల్లో చాలా మంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఎప్పుడు మన కంటి ముందు చదువుతూనే ఉంటారు, వాళ్ళు అట్లే ఉంటారు కదా. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్తాం, అంటే అది కంటిన్యూలో ఉన్నాయి అని అర్థం. ఇంకొకటి, మనం కేసీఆర్ గురించి ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నాడు, ఒకవేళ ఆయన ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడు, ఆయన ఆత్మకథ రాసుకుంటున్నాడు అనుకోండి, అంటే మనకు రాయట్లేడు, బట్ ఏదైనా ఒక వ్యక్తి కేసీఆర్ ఈజ్ రైటింగ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ అంటే ఆయన ఆటోబయోగ్రఫీ రాయాలని కూర్చున్నాడు అనుకున్నా, ఎప్పుడు రాస్తూనే ఉంటాడు కదా, రాయకపోయినా అది ఒక కంటిన్యూ యాక్షన్. లేదా ఉస్తాద్ హుస్సేన్ లేదా ఒక సచిన్ టెండూల్కర్, ఎవరైనా పేరు పెట్టుకోండి, సచిన్ టెండూల్కర్ ఈజ్ రైటింగ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ, ఆయన ఆటోబయోగ్రఫీ ఆయన రాస్తున్నాడు అనుకున్నాయి, ఎప్పుడు రాసుకుంటే అవుతుంటే అది కంటిన్యూ అయితే యాక్షన్ అయ్యే కదా, ఒకసారి స్టార్ట్ చేస్తే జరుగుతూనే ఉన్న పని. అట్లాంటి పనులు కూడా నాట్ గోయింగ్ అని నవ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ యూసేజ్ అంటే ది నియరెస్ట్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, అది ఎప్పుడు ఉండాలి, నియర్గా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి. మనం ప్రెసెంట్ టెన్స్ లో కూడా నియరెస్ట్ అంటే ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ గురించి చదువుకున్నాం, ఇది మాత్రం నియరెస్ట్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అని చదువుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ టూర్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, అంటే వచ్చే వారమే మేము ఢిల్లీకి వెళ్ళాలని టూర్ ప్లాన్ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఓకే, అంటే మేము ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాం, అంటే నెక్స్ట్ వీక్ అంటే నియరెస్ట్ ఫ్యూచర్ అన్నమాట. ఈ ఈజ్ గోయింగ్ టు మూవీ టు నైట్, ఈరోజు రాత్రికి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాడు, అంటే వెరీ నియరెస్ట్. ఇక్కడ చూడండి, అక్కడేమో ఓన్లీ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ మాత్రమే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంకో సంవత్సరం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నరేంద్ర మోడీ ఇంకో సంవత్సరానికి కూడా ప్లాన్ వేసుకున్నది కూడా అక్కడ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అయితే అది అఫీషియల్ నోట్, కానీ ఇది మాత్రం నియరెస్ట్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది ఉంటుంది. చూడండి, అబౌట్ అబ్స్ట్యూట్ హ్యాబిట్స్ అన్నట్టు, అంటే
అది ఎప్పుడు మర్చిపోకుండా అలవాటుగా చేసే పని అబ్సల్యూట్ హ్యాబిట్స్ అంటారండి. ఇట్లా హ్యాబిట్స్ అంటే ఈ ఈజ్ ఆల్వేస్ స్మోకింగ్, ఆయన ఎప్పుడు స్మోకింగ్ చేస్తూనే ఉంటున్నాడు, అసలు మర్చిపోలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మై సన్ ఈజ్ ఆల్వేస్ స్పాయిలింగ్ థింగ్స్, మా బాబు ఏం చేస్తాడంటే ఊరికే వస్తువులు పడేస్తాడు అని చెప్తున్నాడు, ఆ వస్తువులు ఖరాబ్ చేస్తాడు అని చెప్తున్నాడు. అంటే అది ఎప్పుడు చేస్తూనే ఉంటున్నాడు, పెద్ద ఎత్తున చేస్తున్నాడు కాబట్టి అలాంటి అది మర్చిపోలేకపోతున్నాడు, ఏదైనా వస్తువు పట్టుకొని ఖరాబ్ చేస్తున్నాడు. అంటే మీకు చెప్పేది ఏంటంటే మర్చిపోకుండా చేసే ఒక పని అయినా, నియరెస్ట్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అయినా, మన కళ్ళ ముందు జరగకుండా నవ్వేడేస్ జరుగుతున్న పనులైనా, లేదంటే మన యాక్షన్ స్టార్ట్ అవి అది కంటిన్యూ అవుతున్న పని అయినా కానీ మన ఇక ముఖ్యంగా స్పోకెన్కి అయితే మన కంటి ముందు ఏ పని జరిగితే ఆ పని. ఇది ఎగ్జామ్ పర్పస్లో అయితే ఎన్ని యూసేజ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం యూసేజ్ గురించి అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కంటిన్యూస్ టెన్స్లలో మనకు కొన్ని వర్బ్స్ యూజ్ చేయము. ఈ కంటిన్యూసే కదండి, ఏ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఈ వర్బ్స్కి యూజ్ చేయము. ఈ కంటిన్యూస్ టెన్స్లో ఈ వర్బ్ వాడుతుంటే దాని ముందు యొక్క టెన్స్లో పోవాలి తప్ప ఇలా కంటిన్యూస్. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మీకు క్లియర్ చేస్తాను, ఏ వర్బ్స్ యూజ్ చేయమో కూడా ఇలా క్లియర్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, సెన్స్ పర్సెప్షన్, యాక్షన్ ఆఫ్ 5 ఆర్గాన్స్ మనకు ఉన్నాయి కదండి. మనం చూసే సీ కానీ అసలు చూడండి, టేస్ట్ దేంతో చూస్తాము, స్మెల్ దేంతో తింటాము, హియర్ దేంతో తింటాము, ఫీల్ అంటే మనకు రుచితే ఫీల్ అవుతామా, సీ అంటే చూస్తామా. మన యొక్క 5 సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, యాక్షన్ ఆఫ్ 5 ఆర్గాన్స్ యొక్క యాక్షన్లు ఎక్కడ కూడా చూడవు. ఐ ఆమ్ సీయింగ్ అని అనకూడదు ఇంగ్లీష్లో, ఐ సీ అంటామే తప్ప ఐ ఆమ్ సీయింగ్ అనవద్దు. ఎందుకంటే ఐ సీ అంటే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వస్తుంది, కంటిన్యూస్ టెన్స్లో వాడద్దు, దాని ముందు టెన్స్లోనే వాడాలి అంటున్నాను. ఐ ఆమ్ సీయింగ్ కానీ, ఐ ఆమ్ టేస్టింగ్ కానీ, ఐ ఆమ్ హియరింగ్ కానీ అని ఎక్కడ కూడా అనొద్దు, ఇది వాడద్దు. ఎందుకంటే ఎగ్జామ్ పర్పస్లో చాలా క్లియర్గా ఉండాలి ఇది. నెక్స్ట్ పొజిషన్స్, నాకు కలిగి ఉంది అని చెప్పడాన్ని పొజిషన్ అంటామని చెప్పాం. ఈ పొజిషన్ గురించి కూడా ఇక్కడ వాడద్దు. ఒకవేళ బిలాంగింగ్ కానీ, పొజిషన్ కానీ, ఓన్ కానీ, హ్యావ్ కానీ అనే పొజిషన్ పర్పస్లో వస్తే ఆ వర్బ్స్ని మనం ఎక్కడ కూడా కంటిన్యూస్ టెన్స్లో వాడద్దు. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ స్టేటస్, మనకు మెంటల్ స్టేటస్ అయితే మనం తెలుసుకోవడం మెంటల్ స్టేటసే. నాకు గుర్తుంది, రిమెంబర్ అనేది, మర్చిపోయాననే ఒక మెంటల్ స్టేటసే. వాంట్ నేను కోరుకుంటున్నాను, విష్ నేను కోరుకుంటున్నాను, లైక్ ఇష్టపడుతున్నాను, ఇలాంటి వర్బ్స్ కానీ, డిస్లైక్ కానీ, లవ్ కానీ, ఏట్ కానీ, బిలీవ్ కానీ, డౌట్ కానీ, అండర్స్టాండ్ కానీ, రికగ్నైజ్ కానీ, అండర్స్టాండ్ 2 times అవుతుంది, అండర్స్టాండ్, రియలైజ్ కానీ, అప్రిసియేట్ కానీ, థింక్ కానీ, మన ఆలోచన విధానం కానీ, ఇమాజిన్ కానీ, హోప్ కానీ, నోటీస్ కానీ, యాంగ్రీ కానీ, రిఫ్యూజ్ కానీ, సర్ప్రైజ్ కానీ, ఇలాంటివి మనము కంటిన్యూస్ టెన్స్లో వాడము, దాని ముందు టెన్స్లోనే వాడతాము. ఇది గ్రామర్ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం, ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అకాడమిక్ ఎగ్జామ్ అయినా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, ఏ ఎగ్జామ్ అయినా ఈ పదాలను మనం వాడద్దు. ఈవెన్ దో స్పోకెన్లో కూడా ఐ ఆమ్ లవింగ్ అనకూడదు, నేను ప్రేమిస్తూ ఉన్నాను అనేది తప్పు, ఐ లవ్ అని అంటాము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్, ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను క్లియర్ చేస్తాను. దిస్ బిల్డింగ్ ఈజ్ బిలాంగింగ్ టు రవి రాజు అన్నారు, అంటే ఈ బిల్డింగ్ రాజు చెందింది అని అంటున్నాం. ఈ బిలాంగింగ్ అనేది మనకు మెంటల్ స్టేటస్లో ఉంటుంది, అంటే ఈ బిలాంగింగ్ అనొద్దు. ఇది చూడండి, దీని ముందు టెన్స్లోకి పోవాలి. దీని ముందు టెన్స్ ఏముంటుందండి, మనకు ఏముంటుంది, ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ఉంటుంది. ఈ సింపుల్లో ఇది దిస్ బిల్డింగ్ అంటే ఒక థర్డ్ పర్సన్ సింగులర్, అంటే ఇట్ అనే పదము యూజ్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే బిలాంగ్ అనే వర్బ్కు బిలాంగ్స్ అని వస్తుంది, ఎన్జి బిలాంగ్స్. దిస్ ఈస్ ద ఆన్సర్ అంటే, అంటే ఈ సెంటెన్స్లో తప్పు అని అనిపిస్తుంది. ఐ ఆమ్ లవ్వింగ్ యూ నవ్ అన్నాను. లవ్ అనేది ఏంటి, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో వాడొద్దని చెప్పాము. ఐ ఆమ్ లవ్వింగ్ బదులు ఏం వాడతాము, ఐ లవ్ అని వాడతాం, ఐ లవ్ యూ అని అంటాము. ఇక్కడ చూడండి, వీ ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్ అన్నాడు, మనము దేవుణ్ణి నమ్ముతాము అంటున్నాం. నమ్ముతామంటామంటే ఈ బిలీవింగ్ అనే వర్బ్ అనేది మనకి ఎక్కడ రావద్దు, కంటిన్యూస్లో రావద్దని మనం రాసుకున్నాం కదా. అంటే కంటిన్యూస్లో ఇలాంటి వర్బ్స్ రావద్దు. ఒకవేళ వస్తే సెంటెన్స్ అనేది తప్పు, యాజ్ పర్ గ్రామటికల్ రాంగ్ అన్నట్టు. ఈ బిలీవింగ్ బదులు బిలీవ్స్ అనాలి. వీ కదా, బిలీవ్స్ అనం, ఎందుకంటే ఇది వీ అనేది ప్లూరల్ కాబట్టి బిలీవ్ మాత్రం వస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నేర్చుకుంటే క్లియర్గా ఈ పదాలు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం, ఇది అర్థమై ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి ఇది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దామండి. కంటిన్యూస్ టెన్స్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ వస్తే ఒకసారి చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి. సీ దట్ సైడ్ ద మూన్ డాష్ అప్ అన్నాడు, అంటే ఒక సైడ్ చూడమంటుందంటే దీంట్లో కంటిన్యూస్గా చూస్తున్నట్టే కదా, అంటే చూడు అంటున్నాడు. సీ లుక్ అనేది మనం ఏం చేసాం, కంటిన్యూస్ టెన్స్లో
మనం ఏం చేసుకున్నామంటే కీవర్డ్స్లో చూసుకున్నాం. ఈ కీవర్డ్స్లో చూసుకున్నామంటే ఇది సి వచ్చింది అంటే ఈ కీవర్డ్స్ అని కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎక్కడ అవ్వబడుతుంది, ఈజ్ కమింగ్ అనిపిస్తుంది. ఈజ్ కమింగ్ అవ్వబడుతుంది అంటే ఇప్పుడు ఆప్షన్ 1 ఇస్ ద, ఇది యాడ్ అంటే ఫస్ట్, కేమన్నా ఫస్ట్, ఇది ప్రెసెంట్ టెన్స్ అవ్వబడుతుంది కాబట్టి దిస్ ఇస్ 1 ఇస్ ద ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ స్లీప్ అన్నాడు. అయితే డోంట్ మేక్ ఏ నాయిస్ అన్న నాయిస్ చేస్తున్నట్టే డిస్టర్బ్ చేస్తున్నట్టుగా, డోంట్ డిస్టర్బ్ అన్నా డోంట్ మేక్ ఏ నాయిస్ అన్నా కదా ఏంటి అంటే మనకు కీవర్డ్స్ డోంట్ డిస్టర్బ్ అనే కీవర్డ్స్ ఉంది. అంటే మేక్ ఏ నాయిస్ అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు, అంటే డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే డోంట్ డిస్టర్బ్ మీ అన్నా డోంట్ మేక్ ఏ నాయిస్ అన్నా కానీ ఇది ఏమొస్తుంది మనకి కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఏ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంది, యామే కదండి. ఇప్పుడు చూసారా ఈజ్ బీన్ అనేది స్ట్రక్చరే ఉండదు. ఓకే, వేర్ ఈజ్ రాజు, రాజు ఎక్కడ ఉన్నాడు, ఈజ్ ఇన్ ద గార్డెన్, అతను గార్డెన్లో ఉన్నాడు. ఈ డాష్ ద ప్లాంట్స్ అన్నాడు, అంటే ఈ ప్లాంట్స్కి ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం. అయితే ఇదంతా నీకు ప్రెజెంట్ టెన్స్ అనేది మాత్రం తెలుస్తుంది. ఈ ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ అయితే కాదు. ఇప్పుడు చూడండి మన ఆప్షన్లో ఈజ్ వాటరింగ్ అనేది ప్రెజెంట్, ఈజ్ వాటరింగ్ కంటిన్యూస్, వాటర్డ్ అనేది పాస్ట్, వాజ్ వాటర్డ్ అని వాటరింగ్ అన్న ఫాస్టే, యాడ్ కూర్చుని కాదు ఫాస్టే. యామి వాజ్ వర్లో మనం ఏం చెప్పాం, వాజ్ కానీ ఫాస్ట్ యొక్క కంటిన్యూస్, ఫాస్ట్ యొక్క బీ ఫార్మ్స్ అని చెప్పాం. హ్యాడ్ ఏమన్నాడు, ఫాస్ట్ యొక్క హ్యావ్ ఫార్మ్స్ అన్నాం. ఓకే, అయితే ఈజ్ వాటరింగ్ ఈజ్ అవర్ ఆప్షన్.